అందరికి నమస్కారం అండి. సో ఇవాళ మా చీఫ్ గెస్ట్లు మీరు అందరే మీడియా వాళ్ళు. చాలా హానెస్ట్గా ఈ ఫిలింని చాలా కష్టపడి ఈ ఫిలింని కంప్లీట్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చాము. అందరూ సపోర్ట్ చేశారు. లైట్ మ్యాన్స్ నుంచి త్రినాథ్ గారి వరకు ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి అందరూ సపోర్ట్ చేశారు. సో ఈ ఫిలిం అయితే బాగా వచ్చింది. ఏప్రిల్ 18th అనుకున్నాం, బట్ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 25th వెళ్ళింది. ఫస్ట్ అయితే మేమే అనౌన్స్ చేసాం డేటు, 25th వెళ్ళింది. బట్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ అవర్ కంటెంట్. అదైతే బాగా వచ్చింది. సో ఈ సినిమాలో అందరికంటే హయ్యెస్ట్ ప్రెజర్ ఎవరికి ఉంది అంటే డైరెక్టర్ కంటే కూడా మా ప్రొడ్యూసర్ త్రినాథ్ గారికే ఉంది. ఇప్పటికీ కూడా చాలా ప్రెజర్ ఉంది. అది పాపం ఆయన ఫేస్లో తెలుస్తుంది. మనీ ఒకటని కాదు, నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. హ్యూమిలేషన్ కూడా ఉండింది పాపం. ఆయన ఇదే సినిమాని కొంచెం వెల్ నోన్ ఆర్టిస్టులతో చేయొచ్చు. ఈ సినిమా అనుకున్నప్పుడు ఆయన ధమాకా హిట్ కొట్టారు. పెద్ద డైరెక్టరు, 100 కోట్ల డైరెక్టరు. ఆయన ఒక ఫోన్ కాల్ అవే అనమాట. ఒక హీరోకి కాల్ చేయాలన్నా, లేదంటే ఒక రెప్యూటెడ్ ఆర్టిస్టులకి కాల్ చేయాలన్నా 1 కాల్ అవే అనమాట. సో ఆయన కాదని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని నిఖిల్కి ఇచ్చి, నాకు ఇచ్చి, పాయల్కి ఇచ్చి, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే. డేవిడ్ కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్. మన ఫిలిం సైన్ చేశాక ఆయన ఈగల్ సైన్ చేశారు కదా. సో అందరికీ కొత్త వాళ్ళకి ఒక స్టేజ్ ఇద్దామని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకేసి చేశారు. అయితే మాకు ప్రతి చోట ప్రశంసలే, మీడియా నుంచి ఫస్ట్ ప్రశంసలు. ప్రతి సాంగో, ప్రతి టీజరో, ప్రతి కంటెంటో రిలీజ్ చేసినప్పుడు మీరే మమ్మల్ని బాగుంది అని ఒక ట్యాప్ చేశారనమాట. ఆ ధైర్యంతో ముందుకెళ్ళాం. మళ్ళీ హ్యూమిలేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇండస్ట్రీ నుంచో వచ్చింది. కొత్త వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావు, కొత్త వాళ్ళని ఎందుకు చేసావు, కొత్త వాళ్ళతో ఎందుకు వెళ్ళావు? మరి కొత్త వాళ్ళు లేకపోతే ఎలా అండి? కొత్త వాళ్ళు వస్తేనే కదా. ఇట్స్ లైక్ సైకిల్ కదా. పాత నీరు వెళ్ళి కొత్త నీరు అంటే అది రెస్పెక్ట్ చేసుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం అలాంటి ఛాన్సెస్ ఇస్తేనే కదా కొత్త జనరేషన్కి ఛాన్స్ వస్తుంది. నాని అన్న ఒకప్పుడు కొత్తవారే, కిరణ్ అబ్బవరం గారు కొత్తవారే, అందరూ కొత్తవారే కదా. ఎందుకు ఈ హ్యూమిలేషన్ అర్థం కావట్లేదు? ప్రతి చోట థియేటర్స్ ఇచ్చే చోట హ్యూమిలేషను, ఓటీటీ దగ్గర హ్యూమిలేషను, ప్రతి చోట హ్యూమిలేషను. త్రినాథ్ గారు చాలా ఫీల్ అయ్యారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. కానీ ఆయన ఈ సినిమా ఎందుకు తీసాను రా బాబు కొత్త వాళ్ళని పెట్టి అని ఫీల్ అవ్వాల. అవునా? నిజంగా కొత్త వాళ్ళని పెట్టి ఎందుకు సినిమా తీసానని ఎప్పుడూ ఫీల్ అవ్వాల. ఆయన ఫీల్ అయింది ఏంటంటే సిచ్యువేషన్స్, మనుషులు ఎలా మాట్లాడుతున్నారు, అప్స్ అండ్ డౌన్స్. సక్సెస్ ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. ఇవాళ ఫెయిల్యూర్ వస్తే రేపు సక్సెస్ వస్తుంది. ఎవరికి ఏది శాశ్వతం కాదు కదా. కమింగ్ బ్యాక్ టు సినిమా, మా సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అదైతే ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇన్ని సాంగ్స్ సూపర్, ఒక చాట్ బాస్టర్ లాగా ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చిన సినిమా మాదే. అదైతే హానెస్ట్గా చెప్తున్నాను. నాగ చైతన్య గారు కానీ, విజయ్ సేతుపతి గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిందే కాకుండా వాళ్ళు సపోర్ట్ మించి చేశారు. ఎందుకు? కంటెంట్ నచ్చే. త్రినాథ్ గారు తెలుసని అడిగారని కాదు. కేవలం త్రినాథ్ గారు తెలిస్తే జస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్లే కొట్టి వదిలేసి ఈ సినిమా బాగుందని చెప్తారు. వాళ్ళు స్కిట్లు చేశారు. విజయ్ సేతుపతి గారికి, నాగ చైతన్య గారు, వరుణ్ తేజ్ గారు ఇలా చాలామంది సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ట్రైలర్ లాంచ్కి మాత్రం నాకు సపోర్ట్ చేయాల్సింది మీరే, మీడియా వాళ్ళు. ఖచ్చితంగా మీరే చేయాలి. ఎందుకంటే మీరే నాకు ఇవాళ చీఫ్ గెస్ట్లు. అది ఎందుకు త్రినాథ్ గారు చెప్తారు. సో మేము ఎందుకు వన్ వీక్ పోస్ట్పోన్ అయిందో కూడా ఒక రీజన్ ఉంది. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే థియేటర్స్ ఇష్యూ అవి ఇవి దాటుకుని ఏప్రిల్ 25th అయితే వస్తున్నాం. ఎన్ని సినిమాలు వచ్చినా మీరు సపోర్ట్ చేస్తేనే ఇక్కడి వరకు వచ్చాం మేము. సో ఇప్పుడు కూడా మా ఫిల్మ్ని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ ద మైక్ టు అవర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ యాక్చువల్లీ డైరెక్టరే. ఆయనకంటే ముందు ఆయన్ని కూడా గైడ్ చేస్తూ హెల్ప్ చేస్తూ చేసిన మా త్రినాథరావు గారికి ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ ద మైక్. థ్యాంక్ యూ.